నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో అప్డేట్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను సహించబోమని వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణ తెలిపారు. దేవాలయ భూ వివాదానికి మార్కెట్ యార్డ్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త జితేందర్ శంకర్ను పాలక మండలితో అధికారిక సంబంధం లేదని పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని చైర్మన్, వైస్ చైర్మన్ లేదా అధికారుల నుంచే తెలుసుకోవాలని ప్రజలు, రైతులు, వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. విలేకరు మిత్రులందరికీ నమస్కారం. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల అభ్యర్థన మేరకు మరికొంతమంది ప్రజల యొక్క ఫోన్ కాల్స్ మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మనం చూసినాం, ఆదోనిలో మంగళాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర స్థలాన్ని మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు కబ్జా చేసినారని వచ్చింది. దీని మీద తప్పకుండా పాలక మండలి వైపు నుంచి స్పందించాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. ఎందుకంటే వాయిస్ ఎలా పోతుందంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ కబ్జా చేసినారని, మార్కెట్ యార్డ్ చైర్మన్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఈ రకమైనటువంటి మాటలు బయటికి రావడం చేత పాలక మండలి అయినటువంటి మాకు అప్రతిష్ట కలిగేటువంటి ప్రమాదం ఉంది. పాలక మండలి అయినటువంటి మాకైనా చైర్మన్ గారికైనా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు జిందే శంకర్ అనేటువంటి వ్యక్తి మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోండి, నాకు ఇస్తా ఉన్నాను. ఒకవేళ అలాంటి కబ్జాలు ఏముంటే మీరు అఫీషియల్గా ఏం కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. అది మా పాలక మండలికి సంబంధం లేని సబ్జెక్ట్ అది. దయచేసి శంకర్ గారు కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా, మీరు అలాంటివి ఏమన్నా చేసి ఉన్నా చేయకపోయినా మీరు బయట తేల్చుకోండి. మీ కారణంగా మాకు చైర్మన్ గారు, మా అమ్మగారికి, మాకు, మా పాలక మండలికి చెడ్డ పేరు ఒకటి మాత్రం తీసుకురావద్దని ఈ సందర్భంగా జిందే శంకర్ గారు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దయచేసి ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోండి, ఇది పాలక మండలికి సంబంధం లేనటువంటి. కర్నూలు జిల్లా ఆదోని